మున్సిపల్ ఎలక్షన్స్లో మెజార్టీ రాని దగ్గర కూడా పట్టుబట్టి తొండి గేమాడి దొంగ గేమాడి సో ఎట్లయినా ఆ చైర్మన్ పదవిని కైవసం చేసుకొని మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి అని చూపించుకోవాలనే దాంతో చేస్తున్న రణరంగము గత 3 రోజుల నుంచి చూస్తున్నాం. మొన్న ఏం జరిగింది? పాలకుర్తిలో జరిగింది కదా, చూసినాం కదా. ఎర్రబెల్లి వర్సెస్ యశస్విని రెడ్డి అండ్ ఝాన్సీ రెడ్డి కలిసి చేసిన అరాచకం ఒకటి. అరే గ్రౌండ్లో వ్యతిరేకత ఉందన్న రియాలిటీని మాత్రం అసలు పట్టించుకునే పరిస్థితులు మా అకౌంట్లో పడ్డాయా లేవా, ఎంతన్నా కానీ ఎంత గొడవలన్నా కానీ సో మేము చేసేది మాత్రమే చేస్తామన్నట్టుగా ఈరోజు చెన్నూరు కేతన్పల్లిలో జరిగిన విషయాన్ని కూడా చూస్తున్నాము. ఒక హై డ్రామాని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సో ఆడ పూర్తి మెజారిటీ ఎవరికి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కానీ దాని గురించి ప్రశ్నిస్తే ఒకే వివేక్ కారు పైన దాడి చేసిండు బాల్క సుమన్ అనేసి ఒకటి ఏందో అంటే ఏదైనా సరే అబ్బా మేము అరెస్ట్ చేసినామన్న సాటిస్ఫాక్షనా? ఇంత ఘోరంగా ఉంటుందా? సో ఏంటది, వైద్య పరీక్షల అనంతరం బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు నిన్నటి నుంచి డ్రామా జరుగుతుంది. సో దానికి సంబంధించిన దానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ను ఖండించిన హరీష్ రావు కాంగ్రెస్ అప్రజాస్వామిక అహంకార చర్యలను అడ్డుకునేందుకు మాజీ దళిత నాయకుడిని ఏ రకంగా ఇది చేశారనే విషయాన్ని ఖండించారు. ఇంత ఘోరంగా ఉంటుందా? బాల్క సుమన్ని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ నాయకులపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కేతనపల్లి బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా ప్రవర్తించారని వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇందులో ఉంది చూడండి. కేతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి వివేక్ కాంగ్రెస్ కౌన్సిలర్లు తమపై అసభ్యంగా ప్రవర్తిస్తారని బీఆర్ఎస్ సిపిఐ మహిళా కౌన్సిలర్ల ఆవేదన. బీఆర్ఎస్ అండ్ సిపిఐ చైర్మన్ ఎన్నిక న్యాయబద్ధంగా జరపాలని చేతులు జోడించి వేడుకుంటున్నా. చూడండి ఒక్కొక్కసారి. కేతనపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంత్రి వివేక్ సమస్యలో బీఆర్ఎస్ సిపిఐ మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు మంత్రి వివేక్ కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రవర్తనతో కంటతడి పెట్టుకున్న మహిళలు. ఇంత ఘోరమైన అరాచకమా? ఎంత డ్రామా నడిపించారంటే నిజంగా మామూలుగా ఆయన ఇంటికి వెళ్ళి 100 మంది 1000 మంది పోలీసు బందోబస్తు పెట్టేసి ఇక్కడ కనబడుతున్నారు కదా, ఒక్కసారి చూస్తుంటే ఆ పోలీసులు వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానము ఎంత ఘోరంగా ఉందంటే మెజారిటీ వచ్చిన చోట్ల అంటే దీన్ని ఏమంటారంటే మా ఖాతాలు ఇన్ని వచ్చినాయి, మేము ఇప్పుడు మాకు ఎదుటోళ్ళు అన్నారు కదా, మీరు అధికారంలో ఉన్న వాళ్ళు 90% అన్నా రాబట్టుకోవాలి కదా, మీరు ఎందుకు 39%కే పరిమితం అయ్యారన్న దానికి ఇంకా మొదలుపెట్టిరు. ఎవడన్నా కానీ మనకు ఆర్డర్ 1 వచ్చినా చాలు 0 వచ్చినా కానీ మనమే దాన్ని ఏ రకంగా రాబట్టుకోవాలి, అది మన ఖాతాలోకి ఏ విధంగా వేసుకోవాలన్న దానికి ఒక దరిద్రమైన పరాకాష్ఠని గత 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. తొండి సరే అధికార పార్టీ ఉన్నప్పుడు అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ ఈ రకమైన దరిద్రమైన అడ్వాంటేజెస్ తీసుకోవడం అనేది ప్రజలు కూడా ప్రతిదీ గమనిస్తారు. ఒక్కొక్కటి కౌంట్ అవుతుంది. ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మా దగ్గర అధికార బలం ఉంది కాబట్టి అంగబలము అర్ధబలం అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అనే భ్రమలో ఉంటారు. బట్ మీరు ఇప్పుడు ఏం చేసినా చెల్లొచ్చు, కానీ ఒక లెక్క పత్రం ఉంటుంది. తర్వాత ఇవాళ వచ్చే ఎలక్షన్స్లో ఇట్లనే తొండిగా చేసి దొంగ ఓట్లు చేసి రిగ్గింగులు చేసుకొని బెదిరించి పోలీసులను అడ్డు పెట్టుకొని సాగిస్తున్న అరాచకాలు ఇక మీ కాలం ఎంతకాలం సాగుతుంది? మహా అయితే ఒక 2.5 ఏళ్ళు కదా. ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నారు కదా, ఇదే రిపీట్ అవుతుంది. ఏది జడ్పీటీసీ మున్సిపాలిటీలో ఇదే రిపీట్ అవుతుంది, జిహెచ్ఎంసీలో ఇదే రిపీట్ అవుతుంది, ఏది వచ్చినా ఇదే రిపీట్ అవుతుంది. అంటే కరెక్టే కదా, మీ బుద్ధి మీ పనితీరు మార్చుకోనంత కాలం అదే రిపీట్ అవుతుంది. గత 3 రోజుల నుంచి జరుగుతున్న అరాచకాలను చూస్తలేమా? ఎటువైనా సరే కింద పడ్డా కూడా మాదే గెలుపు నాదే పై చేయి అనే విధంగా బిహేవ్ చేస్తున్న విధానాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించకుండా పోరు. కాకపోతే ఏంటంటే మీ అరాచకాలను చూస్తూ గమనిస్తున్నారు. మిమ్మల్ని మెచ్చో
మీరు అద్భుతంగా చేస్తున్న మీ మీద అభిమానంతో జరుగుతున్న వేసిన ఓట్లు కాదు కదా, ఏ రకమైన నీచానికి దిగబడ్డారనేది ప్రతిదీ కూడా ఈరోజు ఇట్లా ప్రతి ఒక్కరు మూలన కూర్చున్న ముసలమ్మ కూడా ఈరోజు సెల్ ఫోన్లో చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేపు సేమ్ రిపీట్ అవుతుంది. మీరే చెప్తారు, నేను చెప్పడం కాదు. ఏది జరిగినా ఇదే రిపీట్ అవుతుంది అన్నదానికి కనపడుతుంది కదా ఈ పరాకాష్ట. పోలీసులు ఆడవాళ్ళపైన అసభ్యంగా ప్రవర్తించడము, ఆ కౌన్సిలర్లని బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎత్తుకుపోవాలని చూడడం, ఇండిపెండెంట్ వాళ్ళని ఎత్తుకుపోవాలని చూడడం ఒక్కటి కాదు. చేస్తున్న దరిద్రమైన చర్యలు ఒక్కటి కాదు. ఈరోజు ఎంత హంగామా క్రియేట్ చేసిరు, వందల మంది పోలీసులు చుట్టుముట్టి. అరే మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని మా అభ్యర్థిని ఒక సిఐ తుపాకీ పెట్టి బెదిరించిందట. సిపిఐ నాయకుడు కూనంనేని సాంబశివరావే సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఇక చూడండి. స్వేచ్ఛగా ఉండాలి ప్రజాస్వామ్యంలో, స్వేచ్ఛగా ప్రజల అభిమానంతో గెలవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అంటే పార్టీ నుండి ఆయా సభ్యులు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్నం పెట్టండి, పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి. అదే ప్రతిపక్షాల వాళ్ళందరూ బెదిరించి తుపాకు పెట్టి అదేగా ఒకటి విత్డ్రా చేయడానికి కూడా ఒక తుపాకు పెట్టాడు ఒక సిఐ కొత్తగూడెంలో. చాలా ఇంక చెప్పుకుంటూ పోతే చాలా అరాచకాలు చేశారు. ఆ అరాచక పద్ధతులు మంచివి కాదనేది ఎందుకంటే ప్రెస్ లో చెప్పక తప్పదు. ఇప్పుడు కమ్యూనిస్టులుగా దానికే ఉంటాం. స్నేహమే, పొత్తులే. అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. మా దగ్గర ఒకటి కాదు. ఏంటి మున్సిపల్ ఎన్నికల్లో నామినేషనే విత్డ్రా చేసుకోవాలన్నట వాళ్ళ అభ్యర్థినట సిఐ తుపాకీ పెట్టి బెదిరించిందట. దీనికి సంబంధించింది ఎవరో కాదు చెప్పింది, సిపిఐ నాయకుడు కూనంనేని సాంబశివరావే సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఎన్నికల్లో గెలవాలనుకుంటే ప్రజాస్వామికంగా గెలవాలి, కానీ పోలీసులను వాడుకోవడం దేనికి? మా సిపిఐ పార్టీ అభ్యర్థిని నామినేషన్ విత్డ్రా చేసుకోమని పోలీసు అధికారి తుపాకీతో బెదిరించాడు. ఇదేమి సామ్రాజ్యం? ఒకవైపు మేము సింగరేణి స్కామ్ మీద కలిసి పోరాటం చేద్దాము, మీకు మద్దతు ఇస్తాము, మేయర్ పదవి మీరే తీసుకోండి అని బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. మరోవైపు ఎన్నికల ముందు పొత్తు లేదని మోసం చేసిన, గన్ పెట్టి బెదిరించిన, సిగ్గు లేకుండా చివరికి అధికార కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కార్పొరేషన్ మేయర్ పదవి చెరిసగం పదవీ కాలం అంటూ సిపిఐ ఒప్పందం చేసుకోవడం విశేషం. ఏందో వీళ్ళే చెప్తారు కదా, మళ్ళా చెరిసగం అనుకో. స్వేచ్ఛగా ప్రజల అభిమానంతో గెలవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అంటే పార్టీ నుండి ఆయా సభ్యులు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మరి ఇన్ని చెప్తున్నారు కదా, మరి ఇన్ని జరిగినా అంటే ఒక తుపాకీ పెట్టి బెదిరించిన, మీకు ఆ సింగరేణి పైన పోరాటం చేద్దామనేసి బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా ఇంకా మరి సిగ్గు లేకుండా వాళ్ళతోటి పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఇంట్లో చేసిరు. ప్రజాస్వామికంగా ఉండాలి, కానీ ఇట్లా అప్రజాస్వామికంగా ఇట్లా పోలీసులను బెదిరించుకొని పోలీసులను అడ్డం పెట్టి బెదిరించి ఇట్లా చేయకూడదని చెప్పుకుంటూనే మళ్ళీ ఏ రకంగా ముందుకు పోయిరు? మరి జనాలు గమనిస్తలేరా? కనీసం సిపిఐ పార్టీ మీద ఉన్న మినిమం ఉన్నదన్న ఉంటుందా కనీసం ఆ విలువ? అరే 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 ఎంత ఘోరంగా ఒక్కసారి పోలీసులు భారీగా ఇవన్నీ చూస్తే కనబడతలేవా సిపిఐలకు కానీ? కనీసం మరి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన వాళ్ళు మరి అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసము మరి ఇక్కడ బీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇది చేయలేదు? మేము 2.5 సంవత్సరాలకు తెగ సంకలు గుద్దుకొని ఇది చేసిరు కదా. సో మొత్తానికైతే బాల్క సుమన్ని అరెస్ట్ చేయాలనుకున్నారు, సో చేసిరు. సుమన్ అరెస్ట్ చేసి ఏ రకంగా తీసుకోబోతున్నారు? ఎంత అరాచకత్వం చేసిరు అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉంటారు.